మీకు ఒకటండి, ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ ఈ మధ్యలో మీరు గమనిస్తే ఎక్కడ మీరు ఏ సైడ్ కొనుక్కున్నా కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 5 to 10 ఇయర్స్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారండి. 1 to 2 ఇయర్స్ ఇలా షార్ట్ టర్మ్ రియల్ ఎస్టేట్ చేసుకున్న వాటిని ట్రేడింగ్ అంటారు. నేను మీకు అందరికి ఒకటే చెప్తున్నా, మీరు ఎవరైతే ఫ్యూచర్ గురించి మీ పిల్లల చదువులు కానివ్వండి, వాళ్ళ పెళ్ళిళ్ళు కానివ్వండి, లేదా మీరు రిటైర్డ్ అయినాక మీకు మంచి రిటర్న్స్, మీరు ఉండటానికి ఒక మంచి ఇల్లు నిర్మించుకోవడానికి కానివ్వండి, ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్వెస్టర్స్కి నేను ఒకటే చెప్తున్నా, ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఈ 30 కిలోమీటర్లో మీరు ఏ సైడ్ కొనుక్కున్నా కూడా డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ముఖ్యంగా మీరు గమనిస్తే మీకు పటాన్చెరు, మీకు సంగారెడ్డి మీరు గమనిస్తే ఆల్రెడీ సంగారెడ్డి వరకు సిటీలో కలిసిపోయింది. సో నెక్స్ట్ సదాశివపేట, మీకు ఈ సదాశివపేట టు ఈ సంగారెడ్డి మధ్యలో ఇది మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఏరియా. రెండోది మీరు గమనిస్తే సౌత్ సైడ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మీకు ఇటు బెంగళూరు హైవే కానీ అటు శ్రీశైలం హైవే కానీ భవిష్యత్తులో మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఏరియాస్ అండి. ఈరోజు మనం శంకర్పల్లి, మోకిలాలు, ఒట్టినాగులపల్లి ఈ ఏరియాలో ఎలాంటి రిటర్న్స్ చూస్తున్నాం లాస్ట్ 5 ఇయర్స్లో, మీకు రాబోయే 10 సంవత్సరాల్లో మీకు అప్ టు షాద్నగర్ బెంగళూరు హైవేలో, అలానే ఇటు శ్రీశైలం హైవేలో అప్ టు కర్తాల్ మీరు మంచి రిటర్న్స్ చూస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు శ్రీశైలం రోడ్లో మీకు కొంగర కలాన్ దగ్గర ఆల్రెడీ రంగారెడ్డి కలెక్టరేట్ని మార్చడం జరిగింది. ఇప్పుడు మీరు గమనిస్తే రాజేంద్ర నగర్ దగ్గరికి మన హైకోర్టు అనేది అక్కడ మూవ్ చేస్తున్నారు, అక్కడ కట్టబోతున్నారు. సో ఇలా ఒక్కొక్క ప్రాజెక్టు మనకి కొత్తగా ఏరియాకి మూవ్ అయ్యి అక్కడ వాళ్ళు రెడీ అయ్యే టైంకి ఇంకొన్ని ప్రాజెక్ట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో పబ్లిక్ పెరుగుతూ ఉంటారు, అలా ఏరియాస్ అనేవి డెవలప్ అవుతాయి. సో డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ఈ 30 కిలోమీటర్లు అనేది మాత్రం నెక్స్ట్ రాబోయే 10 ఏళ్లలో గోల్డెన్.